ఎంతమంది ఉన్నారు మొత్తం? తక్కువ మంది ఉన్నారు కదా, 29. చేయలేదు కదా. ఎన్ని గంటలకు వస్తారు మామూలుగా? మెయింటెనెన్స్ చేసుకోవాలి కదా. స్టాప్ అంటే ఏబిసిడీలు వస్తున్నాయా? నేర్చుకుంటున్నారా? ఎంతవరకు వస్తాయి? 1 2 3 లో వస్తాయి. ఇప్పుడు 2 కలర్లు ఉన్నాయి. ఈ వారం ఈ కలర్ లో ఉండాలి. ఒకేసారి అన్నీ ఉంది కదా. మార్కింగ్ లేదమ్మా, మరి ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? బయటకు చేస్తున్నారు, అన్నీ బయటిపోయినాయి కదా. ఏం పంపించండి, ఏ వచ్చినా కానీ ఎగ్స్ కానీ అందరితో మొత్తం అందరి సైజు ఒక దాంట్లో 10 ఎగ్లు అందరి సైజు వస్తాయి. ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? తక్కువ వస్తే ఏమవుతుందమ్మా, టెండెన్సీ కదా, వచ్చినప్పుడే కదా తీసుకునేది. ఆయలేదు నీకు? నువ్వు ఒకదానివే లీవ్లో ఉందా? ఫిక్స్ బాగానే వస్తున్నాయా? ఇది అన్ని చోట్ల అండర్ సైజ్ వస్తున్నాయి మొత్తం అన్నీ. ఎందుకు తీసుకున్నారు? రిజెక్ట్ చేసి పంపించండి నాకు. మొత్తం అన్ని అండర్ సైజ్ ఉన్నాయి. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అంగన్వాడీ సెంటర్లని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ కరెక్ట్గా సప్లైస్ వస్తున్నాయా, లేకపోతే టీచర్స్ కరెక్ట్గా ఉంటున్నారా, లేకపోతే స్టూడెంట్స్ కరెక్ట్గా చదివిస్తున్నారా అని చెప్పేసి చెక్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ గత 2 months నుంచి అంగన్వాడీ సెంటర్స్ మీద అనంతపూర్ అర్బన్లో కంప్లైంట్ రావడం జరుగుతుంది. ఎగ్స్ సరిగ్గా సప్లై చేయట్లేదని, అండర్ సైజు చేస్తున్నారని, చిక్కీలు కానీ సరిగ్గా సప్లై చేయట్లేదు, మొత్తం పగిలిపోయి చేస్తున్నారని చెప్పేసి 2 months నుంచి కంప్లైంట్ వస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్స్ ఆల్మోస్ట్ సగం దాదాపు అర్ధ భాగం మొత్తం అండర్ సైజులు ఉన్నాయి. అలాగే కుళ్ళిన కొడుగుడ్లు కానీ ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కానీ తెలియజేయడం జరుగుతుంది. ఐసీడీఎస్ పీడీని పంపించేసి మిగతా అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ దృష్టి పెట్టి మిగతా ఖచ్చితంగా సప్లై చేసేలా చూసుకుంటారని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ ఈ టైం అయినా కానీ కనీసం అటెండెన్స్ కానీ తీసుకోలేదు. ఏమంటే స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు, తర్వాత తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.